ఈరోజు మనం సాహిత్య విమర్శ అనేటువంటి ఒక అంశంలో భాగంగా నవరసాలు అనేటువంటి ఒక టాపిక్ గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకందరికీ తెలిసిందే, విమర్శ అంటే ఉన్నటువంటి ఒక విషయాన్ని, ఏదైనా ఒక విషయాన్ని దానిలో ఉన్న లోపాలని వెతకడమే విమర్శ అనే అర్థంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా నవరసాలు అనేటువంటి ఒక అంశం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మరి రసము అంటే ఏంది, ఆ రసాలు ఎన్ని, ఆ రసాల యొక్క ప్రాధాన్యత ఏంది, రసాలకు ఉండేటువంటి స్థాయి భావాలు ఏంటివి అనేటువంటి ఒక విషయాన్ని మనం ఈ తరగతిలో చూడడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇక్కడ మనం మొదటగా రసం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకేనా. రసం అనగానేమి అంటే సహజంగా మనకు తెలిసినంతవరకైతే ఒక వ్యక్తిలో కలిగేటువంటి యొక్క భావం ఏదైతుందో అదే ఒక రసంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి రసం అంటే ఏ భావము పుట్టి చిరకాలము ఉంటుందో, ఏది హృదయాన్ని ద్రవీకరిస్తుందో అదే రసం అని అంటున్నారు. అంటే రసం అంటే ఇక్కడ ఏ భావం మనలో కలుగుతుందో అనుకున్నాం. మనం ఏదైనా ఒక సన్నివేశం చూసేటప్పుడు కానీ, లేదా చదివేటప్పుడు కానీ, లేదా వినేటప్పుడు కానీ మన యొక్క లోపల మన మనసులో ఏ భావన అయితే కలుగుతుందో ఆ భావన కలగడంతో పాటు అది చిరకాలం ఉండాలి మన మనసులో. ఓకేనా. అదేవిధంగా మన మనస్సు ఏదైతుందో దాన్ని ద్రవీకరింప చేయడం అనే అంశాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అలా చేసేదాన్ని రసం అనే అర్థంలో చెప్పుకోవడం జరిగింది. రసం అంటే ఒక వ్యక్తిలో కలిగించేటువంటి ఒక భావం అనే అర్థాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ భావం కూడా ఎక్కువ కాలం నిలిచిపోయే మాదిరిగా ఉండాలని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగినటువంటి విషయం ఇది. ఉదాహరణకి మనం ఒక వ్యక్తి మన నుంచి దూరం అయ్యారే అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు మనం ఏం చేస్తాం, బాధతో కూడుకొని ఉండడం అనేది జరుగుతుంటుంది. మరి ఆ బాధతో కూడిన యొక్క హృదయం అనేటువంటిది చాలా కాలం మనం దాన్ని మర్చిపోలేనటువంటి అంశంగా ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ ఒక రసం అనేది మనలో కలుగుతుందనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. లేదా అనుకోకుండా మనం ఏదైనా ఒక సంఘటన చూసినప్పుడు అక్కడ ఒక రకమైన నవ్వుని చిరునవ్వులని కలిగించే అంశం మనకు కనిపించింది అనుకో, అది కూడా కాసేపు నవ్వడానికి దోహదం చేసే అంశం. ఆ అంశం ఎల్లప్పుడూ కూడా మర్చిపోలేని అంశంగా మనలో ముద్రపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని రసం అనే అర్థంలో ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఒక మాటలో రసం అంటే ఒక వ్యక్తిలో కలిగేటువంటి భావం, ఆ భావం చిరకాల స్థాయిగా ఉండే మాదిరిగా ఉండడం అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క రసాల గురించి మనం ఎక్కడ చెప్పడం జరిగింది అనేక విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే దీంట్లో కావ్యాలంకార సార సంగ్రహం అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఈ గ్రంథాన్ని రాసినటువంటి మహానుభావుడు భట్టోద్భవుడు. ఈ యొక్క గ్రంథంలో రసాల గురించి పేర్కొనడం అనేది జరిగింది. రసాల గురించి ఏ గ్రంథంలో పేర్కొనబడిందంటే కావ్యాలంకార సార సంగ్రహం. మరి ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే భట్టోద్భవుడు. చాలా ముఖ్యమైన ప్రశ్నలండి ఇక్కడ. కాబట్టి అభ్యర్థి మనకు గ్రంథము పేరు, గ్రంథాన్ని ఎవరు రాశారనే విషయాన్ని గమనిస్తూ ఈ గ్రంథంలో దేని గురించి పొందుపరచబడింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి నవరసాల గురించి చెప్పినటువంటి గ్రంథం ఇది. మరి ఇక్కడ దీంట్లో భట్టోద్భవుడు ఎన్ని రసాలు ఉన్నాయని చెప్పారంటే 9 రసాలు ఉన్నాయనే అంశాన్ని తన యొక్క గ్రంథంలో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి 9 రసాలు అంటున్నాం కాబట్టి దాన్ని తెలుగులో నవరసాలు అనే అర్థంలో చెప్పడం జరిగింది. నవరసాల గురించి చెప్పినటువంటి యొక్క గ్రంథం కావ్యాలంకార సార సంగ్రహం. మరి ఇక్కడ నవరసాలు అంటున్నాం, 9 రసాలు అంటున్నాం. ఏంటి ఆ యొక్క 9 రసాలు అనే ఒక విషయాన్ని ఒక్కసారి ఇక్కడ తన శ్లోక రూపంలో ఒక్కసారి మనం గమనించినట్లయితే శృంగారహాస్య కరుణం రౌద్రవీర భయానకం బీభత్సాద్భుత శాంతస్య నవనాట్యేరాసం స్మృత్యాన్. ఇక్కడ మనకు దీంట్లో మొదటగా శృంగారహాస్య కరుణ అన్నాడు. అంటే శృంగారం, హాస్యం, కరుణ అనేటువంటి రసాలు, మరియు రౌద్రవీర భయానకం అన్నాడు. అంటే రౌద్రం, వీరం, భయానకం అనే అంశం. బీభత్సాద్భుత శాంతచ్చ అన్నాడు. అంటే బీభత్సం, అద్భుతం, శాంతం అనేటువంటి యొక్క రసాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా
నవరసాలు అనే అంశాన్ని మనకు దీంట్లో తెలియచేయడం అనేది జరిగింది. కాబట్టి శృంగారం, హాస్యం, కరుణం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం ఇవి మనకు ఉన్నటువంటి నవరసాలుగా ఈ యొక్క గ్రంథంలో పేర్కొనడం అనేది జరిగింది. మరి యొక్క నవరసాలు అనే అంశాలను మనం గమనించినట్లయితే ఇవి కొన్ని విధాలుగా మనం పేర్కొనడం జరిగింది. అవి 3 విధాలు అని చెప్పడం జరిగింది ఇక్కడ. నవరసాలు 3 విధాలుగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది, విభజన చేసుకోవడం జరిగింది. ఏంటి ఆ యొక్క 3 విధాలు అంటే, ఒకటి కోమల రసాలు, కోమలత్వం, మృదుత్వం. కానీ ఒక వ్యక్తిలో కొంతవరకు కఠిన భావాన్ని తొలగించేటువంటి యొక్క అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కానీ అదేవిధంగా ఉద్ధత రసాలు, ఉద్ధత రసాలు అంటే ఒక వ్యక్తిలో కొంత రౌద్ర అంశాలు మొదలైన అంశాలని కలిగించేటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఉభయ గుణాత్మకాలు అంటే ఇక్కడ కోమలత్వం ఉంటుంది, ఉద్ధతత్వం ఉంటుంది, 2 గుణాలతో కలిపి ఉండేటువంటి యొక్క దాన్నే ఉభయ గుణాత్మక రసాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. మరి కోమల రసాలు అనేటువంటి అంశం ఏమేమి కలవు? ఓకేనా, ఇక్కడ కోమల రసాలు అనే అంశాన్ని మనం గమనించినట్లయితే, కోమలత్వానికి సంబంధించిన అంశాలు గమనించినట్లయితే శృంగారం, హాస్యం, కరుణం, శాంతం. ఓకేనా, ఇక్కడ ఎక్కడ కూడా మనకు మృదు స్వభావాన్ని కలిగినవి ఉన్నాయి తప్ప ఇతరత్ర అంశాలు మనకి ఎక్కడ కూడా ఏమీ కనిపించడం లేదు. కాబట్టి మృదుత్వానికి సంబంధించినటువంటివి, వ్యక్తిలో ఒక శాంత భావాన్ని కలిగింపజేసే అంశాలు మనకు దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రశ్న అడిగేట విధానం, కోమల రసాలు ఈ క్రింది వానిలో కానిది కోమల రసానికి సంబంధించినది అని అడగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే ఈ యొక్క విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. శృంగారం, హాస్యం, కరుణం, శాంతం ఇవి కోమల రసాలుగా చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఉద్ధత రసాలు అనుకున్నాం మనం. ఉద్ధత రసాలు అంటే కొంచెం మృదుత్వం లేకోకుండా కొంచెం కఠిన భావాన్ని కలిగేటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అవి ఒక వ్యక్తిలో కలిగినట్లయితే దాని ద్వారా ఒక వ్యక్తి వేరే రకంగా ప్రవర్తించడానికి కూడా అవకాశం ఉంటుందనే అంశాన్ని దీంట్లో మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఉదాహరణకి దీంట్లో మనం చెప్పినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటే రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం. రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం ఈ 4 అంశాలు కూడా ఉద్ధత రసాలుగా చెప్పడం అనేది జరిగింది. ఈ క్రింది వానిలో ఉద్ధత రసాలు కానిది లేదా ఈ క్రింది వానిలో ఉద్ధత రసాలకు చెందినది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఈ 4టిని కూడా ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనం 9 రసాలని చెప్పుకున్నాం. 4 ఏమో మనకి కోమల రసాలుగా, 4 ఏమో ఉద్ధత రసాలుగా చెప్పుకోవడం జరిగింది. మరి మిగిలినటువంటి ఒకే ఒక రసం అనేటువంటి అంశం ఉంది, అది ఉభయ గుణాత్మక రసంగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఉభయ గుణాత్మక రసం. ఏంటిదా ఉభయ గుణాత్మక రసం అంటే అద్భుతం. కానీ అద్భుతం అనే అంశంలో 2 అంశాలు మనకి కనిపిస్తాయి. కొంచెం కోమలత్వం కనిపిస్తుంది, కొంచెం ఉద్ధత భావం అనే అంశం కనిపించడం అనేది జరుగుతుంది. ఇవి హృదయాన్ని త్వరగా ద్రవింపచేస్తాయి. ఇక్కడ ఉభయ గుణాత్మక రసాలు అనేవి మనిషి ఎవరైతే ఉన్నారో అతని యొక్క హృదయాన్ని త్వరగా ద్రవింపచేయడం అనేటువంటిది ఒక అంశం జరుగుతుంది. మనసుకు ప్రజ్వలనం కలిగిస్తాయి. ఒక వ్యక్తి యొక్క మనసుకి ప్రజ్వలాన్ని అక్కడ కలింపచేయడం అనేది జరుగుతుంటుంది. అతనిలో శాంతభావం కలగచ్చు, రౌద్రభావం కలగచ్చు. ఈ 2 రకాలైన అంశాలను ఇక్కడ అందులో కలింపచేయడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న రసాలు ఎన్ని విధాలు, అందులో కోమల రసాలేవి, దాంట్లో ఉద్ధత రసాలేవి, ఉభయ గుణాత్మక రసాలేవి అనేక విషయాన్ని విద్యార్థి మన ఇక్కడ అభ్యర్థులు తప్పనిసరిగా గమనించుకోవాలనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరుగుతున్నటువంటి అంశం ఇది. ఇకపోతే రసం ఒక భావోద్వేగ స్థాయి అన్నారు. ఓకేనా, రసం అనేటువంటిది ఒక భావోద్వేగ స్థాయి. మన భావంలో ఉద్వేగం అనే అంశం కలుగుతుంది. ఆ ఉద్వేగంలో కలిగే స్థాయి భావం ఏదైతుందో దాన్నే రసం అనే అంశాన్ని చెప్పడం అనేది జరుగుతుంటుంది. మరి భరతుడు తన నాట్యశాస్త్రంలో 8 రసాలు ఉన్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. మనం నవరసాలని చెప్పుకున్నాం. అయితే నవరసాలని మొట్టమొదటిగా మనకి ఎక్కడ కూడా చెప్పబడలేదు. మొట్టమొదటిగా ఇక్కడ రసాల గురించి తెలియజేసినటువంటి అంశమే భరతుడు. రస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది భరతుడు. కాబట్టి ఆ రస సిద్ధాంతంలో రసాలు ఎన్ని ఉన్నాయని చెప్పాడంటే కేవలం 8 మాత్రమే ఉన్నాయని చెప్పడం జరిగింది.
కానీ దానికి తర్వాత మరొక రసాన్ని జోడించడం అనేది జరిగింది. ఆ రసాన్ని జోడించినటువంటి వ్యక్తి ఎవరంటే అభినవగుప్తుడు. అభినవగుప్తుడు చివరగా శాంతరసాన్ని చేర్చి 9వ రసంగా దాన్ని పేర్కొనడం అనేది జరిగింది. అప్పటి నుంచి మనం నవరసాలు అనే అంశాన్ని ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మొదటగా భరతుని యొక్క రస సిద్ధాంతం నాట్యశాస్త్రంలో ఉన్నటువంటి యొక్క రసాలు ఎన్ని అంటే 8 మాత్రమే. 9వ రసాన్ని ఎవరు పేర్కొన్నారంటే అభినవగుప్తుడు. 9వ రసంగా ఏ రసం పేర్కొనబడింది అంటే శాంతరసం. ఈ విధంగా శాంతరసాన్ని కూడా అందరూ కూడా అంగీకరించడం వలన 9వ రసంగా దాంట్లో చేర్చి నవరసాలని మనం ఇక్కడ ఈరోజు చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి ఈ నవరసాలు అనేటువంటి అంశాలు ఏంటివి? ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. దాని యొక్క స్థాయి భావాన్ని కూడా ఒక్కసారి పరిశీలిస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా రసం, స్థాయి ఈ రెండు కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇందులో శృంగారం, హాస్యం, కరుణం, రౌద్రం, శాంతం ఇవి రసాలు. వాటి యొక్క స్థాయి భావాలు రతి, హాసం, శోకం, క్రోధం, శమం. ఇక్కడ మనం గమనించదగిన అంశం ఏంటంటే ఏ రసానికి ఏ యొక్క స్థాయి భావం ఉంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. కాబట్టి శృంగారం అనే దానికి స్థాయి భావం రతి, హాస్యం హాసం, కరుణం శోకం, రౌద్రం క్రోధం, శాంతం శమం అని ఇక్కడ మనం గమనించుకోవాలి. రేపటి రోజు మనకు ఒకవేళ అవకాశం ఉంటే మనకు జతపరచండి అనేటువంటి ఒక మాదిరిగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ రసాలలో ఒక్కొక్క వైపు రసము, ఒక్కొక్క వైపు స్థాయి భావం ఇచ్చి మనల్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఒకవేళ ఈ క్రింది వానిలో దీనికి సరిపోలని స్థాయి భావం ఏదని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శృంగారం రతి, హాస్యం హాసం, కరుణం శోకం, రౌద్రం శమం అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు సరిపోలనేది ఏంటంటే రౌద్రానికి శమం కాదు అని అభ్యర్థి గమనించగలగాలి ఇక్కడ. ఓకేనా? రౌద్రం అంటే క్రోధం అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇందులో ప్రశ్నని అయినదేది, కానిదేది, స్థాయిభావం ఏది, జతపరచడం, లేకపోతే క్రింది వారంలో స్థాయిభావం సరిపోలనేదేది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రశ్న ఏ రకంగా ఇచ్చినా కూడా సమాధానం చేయాలంటే అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం. అదేవిధంగా మిగిలినటువంటి రసాలను మనం ఒకసారి గమనించినట్లయితే అద్భుతం, భయానకం, వీరం, బీభత్సం ఈ రసాలకు సంబంధించిన స్థాయి భావాల్ని విస్మయం, భయం, ఉత్సాహం, జుగుప్స. మరి ఈ ఒక్కొక్క రసానికి ఒక్కొక్క స్థాయి భావాన్ని గమనిస్తూ మనం ప్రయత్నం చేయాలి. అద్భుతం అనే దానికి విస్మయం, భయానకం భయం, వీరం ఉత్సాహం, బీభత్సం జుగుప్స. ఇట్లా ఈ విధంగా రసాలు ఏంటివి, వాటి యొక్క స్థాయి భావాలు ఏంటివి అనే యొక్క విషయం మనం తప్పనిసరిగా ఇక్కడ గమనించుకొని చదువుకోవాలి. అదేవిధంగా ఈ రసాలలో ఏ రసం అనేటువంటి అంశం మనకి ప్రధానమైంది అనేక విషయాన్ని గమనించే ముందు కేవలం ఇక్కడ కొన్ని రసాలు ఒక వ్యక్తి గమనించినట్లయితే ఈ ఒక్క రసానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నా అనే కవులు చాలామంది రచయితలు మనకి అక్కడ చెప్పిన సందర్భాలు, అలంకారికులు చెప్పిన సందర్భాలు మనకున్నాయి. అందులో భాగంగా ఎవరు ఏ రసానికి ప్రాధాన్యత ఇచ్చారో ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం. ఇందులో శృంగారం అనే రసాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏమంటారంటే శృంగార ఏవ ఏకో రస. ఓకేనా? శృంగారమే ఏకైక రసం. కానీ ఒకే ఒక్క రసం అనేది శృంగారం, మిగిలిన రసాలు రసాలుగా పిలువబడవు అనే అంశాన్ని మనకు చెప్పినట్టు వ్యక్తి మనకి ఈ విషయాన్ని భోజుడు అనే వ్యక్తి ఇక్కడ తెలియచేయడం అనేది జరిగింది. శృంగారం ఒకటే రసం అని పేర్కొన్నది భోజుడు. ఈ విషయాన్ని అభ్యర్థి గమనించాలి. రేపటి ప్రశ్న అడుగుతాడు, శృంగారం ఏవ ఏకో రస అన్నది ఎవరు అంటే భోజుడు. శృంగారం ఒక్కటే ఏకైక రసం అన్నది ఎవరు? భోజుడు. కానీ ఈ విషయం గమనించాలి. అదేవిధంగా జీవాత్మ పరమాత్మ సంయోగంతో పోల్చి భక్తిని కూడా శృంగార ప్రభేదంగానే పరిగణించారు. ఇక్కడ మనం శృంగారం అనగానే రతికి సంబంధించిన అంశాన్ని మనం చెప్పుకుంటున్నాం. కానీ భక్తి కూడా శృంగారంలో భాగమే అనేక విషయాన్ని మన వాళ్ళు ఇక్కడ తెలియచేయడం అనేది జరిగింది. కాబట్టి జీవాత్మ పరమాత్మ
ఈ వీరి యొక్క సంయోగాన్ని తీసుకున్నప్పుడు మన యొక్క జీవాత్మలో పరమాత్మ లీనమై ఉన్నాడు, సంయోగం చెందింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ భక్తి అనేది కూడా ఒక రసంగానే చెప్పడం జరుగుతుంది. అది శృంగార రసంలో భాగంగా మన వాళ్ళు ఇక్కడ గమనించడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఇక్కడ. మరియు రెండవది హాస్యం. సహజంగా మనకి హాస్యం అనే యొక్క పదం ఎక్కడి నుంచి లభించిందంటే హాసి అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. హాస్యం అనే యొక్క పదం హాసి అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. మరి హాస్య అంటే అర్థమైంది ఇక్కడ అనే విషయాన్ని గమనించేటప్పుడు హాసం అనే యొక్క పదానికి చమత్కారం, చతురత, పరిహాసం మొదలైన పర్యాయ పదాలు కలవు ఇక్కడ. ఓకేనా. హాసం అంటే ఏంటిది? ఇక్కడ చమత్కారం అంటున్నాం, కానీ చతురతతో మాట్లాడమంటున్నాం, పరిహాసం చేయడం అంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు హాసం అనే పదానికి పర్యాయ పదాలుగా చెప్తాం. అంటే హాస్యం ఎలా పుడుతుంది? చమత్కారంగా మాట్లాడితే పుడుతుంది, పరిహాసంగా మాట్లాడితే పుడుతుంది. కాబట్టి ఇవి వీటి యొక్క పర్యాయ పదాలుగా గమనించవచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటిది మనకి? హాస్యం అనే పదం ఏ పదం నుంచి ఉద్భవించింది అంటే హాసి అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. మరి హాస్యం అనే పదానికి పర్యాయ పదాలేవి? ఈ క్రింది వారిలో హాస్యం అనే పదానికి పర్యాయపదం కానిదేది అని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థి గమనించాలి. చమత్కారం, చతురత, పరిహాసం అనేక అంశాలు దీని యొక్క పర్యాయ పదాలు ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత కరుణ రసం. కరుణ ఏవ ఏకో రస అన్నారు. ఓకేనా. కరుణం అనేటువంటిది ఒకే ఒక్క రసం అనేది ఇక్కడ ఉన్నది, మిగిలినవి రసాలు కాదు అని భావించినటువంటి యొక్క అంశం ఎవరు అంటే భవభూతి. కరుణ ఏవో ఏకో రస అన్నటువంటి వ్యక్తి భవభూతి. ఎక్కడ చెప్పాడు ఈ యొక్క అంశం అంటే మనకి ఉత్తర రామచరిత్ర అనే యొక్క గ్రంథంలో భాగంగా మనకి ఈ యొక్క అంశాన్ని గురించి వివరించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే కరుణ ఏవ ఏకో రస అన్నది ఎవరంటే భవభూతి, ఉత్తర రామచరిత్ర గ్రంథకర్త ఎవరంటే భవభూతి అనే రెండు అంశాలు మనకి ఇక్కడ అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థి ఈ విధంగా మనం వాటిని గమనించుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి. మరి ఈ కరుణ రసం అనేది ఎలా కలుగుతుంది అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే బంధు మిత్ర సంబంధం గల వారి వియోగం వలన కలిగేది. మనకు బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా సరే వియోగం చెందినట్లయితే, మన నుంచి విడిపోయినట్లయితే, దూరం అయినట్లయితే మనకు కలిగే బాధ ఏదైతుందో ఆ బాధని ఇక్కడ కరుణ రసంగా మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. కానీ రైట్. అదేవిధంగా అలంకారికుల ప్రకారం మరికొన్ని రసాలు మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఏంటిది యొక్క మరికొన్ని రసాలు? మనం ఇప్పటివరకు నవరసాలు చెప్పుకున్నాం, 9 రసాలు చెప్పాం. ఆ 9 కాకుండా ఇంకా అదనంగా కూడా రసాలు ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఏంటి ఆ యొక్క అంశాలు అనేది ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే ఇందులో ప్రేయో రసం అనేది 10వ రసంగా చెప్పడం జరిగింది. 10వ రసంగా చెప్పబడిన రసం ఏది అంటే ప్రేయో రసం. ఈ ప్రేయో రసాన్ని ఎవరు ప్రతిపాదించారంటే రుద్రట్టుడు ప్రతిపాదించాడు. గమనించాలి అభ్యర్థులు. 9వ రసంగా శాంతం అనే అంశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మరి 10వ రసంగా చెప్పబడినటువంటి అంశం ఏంటి అంటే ప్రేయో రసం. 10వ రసంగా ప్రేయో రసాన్ని ప్రతిపాదించింది ఎవరు? రుద్రట్టుడు. మరి దీని యొక్క స్థాయి భావం ఏంటిదంటే స్నేహం. ప్రేయో రసం యొక్క స్థాయి భావం స్నేహం. ప్రేయో రసం ఎన్నో రసం అంటే 10వ రసం. ప్రేయో రసాన్ని ప్రతిపాదించింది అంటే రుద్రట్టుడు అనే అంశాన్ని ఇక్కడ అభ్యర్థి గమనించాలి. మరి ఇంకొక రసాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ భక్తి రసం అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి భక్తి రసం అనే అంశాన్ని ప్రతిపాదించింది ఎవరంటే రూప గోస్వామి. ఇది చాలా ముఖ్యం, చాలా సందర్భాలు అడిగారు కూడా అండి. కాబట్టి అభ్యర్థి ఇక్కడ గమనించాలి. మరి ఏ రసాన్ని ఎవరు ప్రతిపాదించారనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రేయో రసం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు భక్తి రసం గురించి చెప్పుకుంటున్నాం. మరి భక్తి రసాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే రూప గోస్వామి అనే అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ రూప గోస్వామి ప్రతిపాదించిన భక్తి రసం యొక్క స్థాయి ఏంటిది, స్థాయి భావం ఏంటిది అంటే చిత్రద్రవం అనే అంశాన్ని భక్తి రసానికి సంబంధించిన స్థాయి భావంగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రేయో రసం, భక్తి రసం మరియు మాయారసం.
ఈ మాయారసాన్ని ప్రతిపాదించింది ఎవరంటే భానుదత్తుడు. మాయారసాన్ని ప్రతిపాదించింది భానుదత్తుడు. మరి దీని యొక్క స్థాయి భావం వచ్చేసి మిథ్యాజ్ఞానం. ఇక్కడ మనకి అభ్యర్థులు గమనించదగిన అంశం ఏంటంటే మిథ్యాజ్ఞానం అనేది స్థాయి భావంగా కలిగినటువంటి యొక్క రసం ఇది మాయారసం. ఓకేనా. హాసం అనేటువంటిది స్థాయి భావంగా కలిగిన యొక్క రసం ఏది? ఇక్కడ మనకి హాస్యం. అంటే స్థాయి భావాలు గమనించాలి, అదేవిధంగా దానికి సంబంధించిన రసాలు కూడా గమనించాలి. ఇక్కడ మనం ఆ రసాలని ప్రతిపాదించిన వాళ్ళు కూడా గమనించాలి. కాబట్టి ప్రేయరసం, అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మాయరసం అనే అంశాలు ఇక్కడ మనం తప్పనిసరిగా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మాయరసాన్ని ప్రతిపాదించింది భానుదత్తుడు అనే అంశాన్ని ఇక్కడ అభ్యర్థి గమనించాలి. మిథ్యాజ్ఞానం దీని యొక్క స్థాయి భావంగా చెప్పుకోవాలి. మనందరం కూడా ఆ యొక్క మిథ్యలోనే ఉండిపోతుంటాం, అంటే తక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటాం. కాబట్టి అనేక మాయలకి ప్రలోభాలకు గురవుతున్నాం అనే అంశాన్ని దాంట్లో చెప్పడం అనేది జరిగింది. ఇకపోతే రసవాదనలో భాగంగా మనం ఇక్కడ ఏ రసం గొప్పది లేదా ఏ రసాన్ని ఎవరు ప్రతిపాదించారు అనేక విషయాల గురించి ఒక్కసారి మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కరుణ రసం, ఏకోరస కరుణ అన్నది ఎవరు? మనం ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టుగా భవభూతి అనేక విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. శృంగార రసం, శృంగార ఏవో రస, శృంగార ఏవ ఏకో రసం అన్నది ఎవరంటే భోజుడు అనేక విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. కరుణ అనేది ఒక రసంగా చెప్పబడినటువంటి ఒక వ్యక్తి భవభూతి అయితే, శృంగారమే ఒకే ఒక రసం కలిగినని చెప్పినదేమో భోజుడు అనేక అంశాన్ని ఇక్కడ మనం గమనించడం జరిగింది. తర్వాత అద్భుత రసం, ఈ రసాన్ని ప్రతిపాదించిన వ్యక్తి నారాయణుడు. గమనించాలి అభ్యర్థులు, అద్భుతం అనే రసాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే నారాయణుడు. మరి ఈ నారాయణుడు ప్రతిపాదించిన రసాన్ని బలపరిచిన వారు ఎవరు అంటే విశ్వనాథుడు, దండి, బామహుడు అనేక వారు ఈ అద్భుత రసాన్ని బలపరిచారనేక విషయాన్ని ఇక్కడ అభ్యర్థి గమనించాలి. అద్భుత రసాన్ని బలపరిచిన వారు ఎవరు క్రింది వారిలో, లేదా ప్రతిపాదించిన వారు ఎవరు అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతిపాదించింది నారాయణుడు, బలపరిచింది విశ్వనాథుడు, దండి, బామహుడు అనేక విషయాన్ని మనం గమనించుకోవాలి. కాకపోతే స్థాయి భావం, స్థాయి భావం అంటే ఏంది అసలు? కానీ ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, స్థాయి అంటే మనలో చిరకాలం నిలిచిపోయిన అంశానికి మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అదే అర్థంలో మరొకసారి ఇక్కడ మనం గమనించుకుందాం. ఒక్కొక్క సమయంలో ఒక్కో రసం అనేది కలుగుతుంది, ఒక్కో సమయంలో ఒక్కో రసం కలుగుతుంది. రసం ఉత్పన్నమైన సమయంలో వ్యక్తులలో కలిగే భావావేశమే స్థాయి. మనలో ఒకసారి ఏడుపుకు సంబంధించిన అంశం రావచ్చు, ఏడవచ్చు, కాసేపు నవ్వడానికి సంబంధించిన అంశం రావచ్చు, కాసేపు భయం కలగవచ్చు, కాసేపు శాంతంగా ఉండొచ్చు. ఇట్లా ఒక్కొక్క సందర్భంలో మనం ఏదైనా చదువుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ ఇట్లా ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క భావన అనేది, రసం అనేది కలగడానికి అవకాశం ఉంది. మరి అలా కలిగినక రసం ఏదైతే ఉంటుందో అది మనలో భావావేశాన్ని కలిగిస్తుంది, అలా భావావేశాన్ని కలిగించేటువంటి స్థాయినే స్థాయి భావం అనే అర్థంలో ఇక్కడ మనం చెప్పడం అనేది జరిగింది. మరి ఏ రసానికి ఏ స్థాయి భావం ఉంది అనే విషయాన్ని ఇందాక చెప్పుకున్నాం. మరలా ఒకసారి ఇక్కడ గమనించుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. శృంగారం అనేక రసానికి రతి అనేటువంటిది స్థాయి భావంగా చెప్పబడింది. శృంగార రసం యొక్క స్థాయి భావం, శృంగారం యొక్క స్థాయి భావం రతి, శృంగారం యొక్క స్థాయి భావం రతి. రతి దేని యొక్క స్థాయి భావం? శృంగారం. ఇక్కడ మరి రతి అంటే ఇంతకీ అంటే సంభోగానికి సంబంధించిన కోరికయే రతి. సంభోగానికి సంబంధించిన కోరిక, ఒక వ్యక్తిలో సంభోగం చేయాలనే కోరిక అనేది కలుగుతుంది, దాన్నే రతి అన్నారు. ఆ రతే శృంగారం అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇందులో భక్తి రసం అనే అంశం కూడా ఉంటుందనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జీవాత్మ పరమాత్మకు కూడా సంయోగం జరుగుతుందనే అంశాన్ని దాంట్లో తెలియచేయడం అనేది జరిగింది ఇక్కడ. ఓకేనా, రైట్. మరి ఒక అంశాన్ని గమనించినట్లయితే హాస్యం, హాస్యం యొక్క స్థాయి భావం హాసం. ఇక్కడ శృంగారం రతి, హాస్యం హాసం.
మరి ఈ హాసం అనే అంశం ఎలా కలుగుతుంది, మనకు హాస్యం అనే అంశం ఎలా కలుగుతుంది అంటే వికృతమైన వస్తువులను చూడడం వల్ల కలిగేటువంటి ఒక వికారం వలన మనకు హాస్యం పుడుతుంది. ఓకేనా, వికృతమైన వస్తువులను చూడడం. ఓకేనా, మనం కొన్ని సందర్భాల్లో ఏదో మనకు తెలియకోకుండా మనకు విచిత్రమైన అంశాలు కొన్ని కనిపిస్తాయి. ఆ వికృత రూపం, విచిత్రమైన అంశాలు, వాటిని చూసినప్పుడు మనకి ఏమొస్తుందంటే మనలో కలిగే ఒక రకమైన వికారం కలుగుతుంది. ఆ వికారమే నవ్వుగా మారడానికి అవకాశం ఉంటుంది. దాన్నే ఇక్కడ హాసం లేదా హాస్యం అనే అంశంలో భాగం అని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. హాస్యం అనేటువంటి యొక్క రసం, దాని యొక్క స్థాయి భావం హాసం. అట్లనే కరుణం, కరుణ రసానికి సంబంధించినటువంటి యొక్క స్థాయి భావం శోకం. మరి ఈ శోకం అనేటువంటి అంశం అనేది ఎలా కలుగుతుంది అనే విషయం మనం గమనించినట్లయితే ఇష్టం లేని విషయాలు సంభవించడం లేదా ఇష్టమైన వ్యక్తులు నశించడం. ఇక్కడ మనకు దగ్గర బంధువు లేదా దగ్గర మిత్రుడు లేదా మన ఇంటికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా పాపం హఠాత్తుగా మనకి కనిపించుకోకుండా పోయాడు అంటే అదృశ్యం కావడం లేదా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఆ సందర్భంలో మనకు కలిగేటువంటిది శోకం, దుఃఖం అనే అంశం కలుగుతుంది. ఇక్కడ శోకం అనేది కలుగుతుంది. మరి ఆ శోకం అనే అంశం ఏదవుతుంది కరుణం అనే రసాన్ని పుట్టించడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇష్టం లేని విషయం సంభవించడం లేదా ఇష్టమైన వ్యక్తులు నశించడం వలన కలిగేటువంటి యొక్క స్థాయి భావం ఏంటిది అంటే శోకం. శోకం అనేటువంటి స్థాయి భావం కలిగినటువంటి యొక్క రసం ఏంది కరుణం. కరుణ రసం యొక్క స్థాయి భావం ఏంది శోకం అని ఇక్కడ మనల్ని ప్రశ్న అడిగేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థి వాటిని తప్పకుండా గమనించగలరు. మరొక స్థాయి భావం చూసేటప్పుడు వీరం అనేటువంటి ఒక రసం, దాని యొక్క స్థాయి భావం ఉత్సాహం. వీర రసానికి సంబంధించినటువంటిది ఉత్సాహం అనేది స్థాయి భావంగా కలదు. ఇక్కడ మనకి ఈ ఉత్సాహం అనేది ఎలా కలుగుతుంది అనే విషయాన్ని గమనించినట్లయితే లోకోత్తరమైన పనులను సాధించడానికి చేసే గొప్ప ప్రయత్నం వలన ఉత్సాహం కలుగుతుంది. అంటే మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పని ఎలా ఉండాలంటే లోకము మెచ్చుకునే తీరుగా ఉండాలి. లోకము మెచ్చుకునే తీరుగా మనం పని చేస్తే మనల్ని అందరూ మెచ్చుకుంటారు. కాబట్టి మనలో ఏమొస్తుందంటే ఉత్సాహం కలుగుతుంది. అలా లోకోత్తరమైన పనులను సాధించే సందర్భంలో చేసే ప్రయత్నాన్నే మన ఇక్కడ ఉత్సాహం అనే అర్థంలో చెప్పడం అనేది జరిగింది. ఈ ఉత్సాహం అనేటువంటి యొక్క స్థాయి భావం ఏ రసానికి సంబంధించింది అంటే వీరం అనేటువంటి రసానికి సంబంధించింది ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరిగినటువంటి యొక్క విషయం. మరొక స్థాయి భావాన్ని గమనించేటప్పుడు ఇక్కడ రసం భయానకం అనేక రసం. భయానకం అనేటువంటి రసానికి సంబంధించిన స్థాయి భావం ఏంటంటే భయం. భయానకం భయం. మరి ఈ భయం ఎలా కలుగుతుంది మనలో అనేక విషయాన్ని గమనిస్తే భయంకరమైన యొక్క దృశ్యాలను చూడడం లేదా వినడం వలన ఈ యొక్క అంశం కలుగుతుంది. మన యొక్క సహజ సందర్భాలలో మన పిల్లల్ని గమనించినట్లయితే వాళ్ళు అప్పుడప్పుడు దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. కానీ దెయ్యం అనే భావన అతనిలో కలిగింది. ఎప్పుడైతే కలిగిందో అది భయంకరమైన వాతావరణంగా భావిస్తాడు పిల్లవాడు. కాబట్టి దానివల్ల అతనిలో కలిగే స్థాయి భావం ఏంటంటే భయం. ఆ భయం వల్ల కలిగిన రసం ఏంటంటే భయానకం. కాబట్టి భయానకం అనేక రసానికి సంబంధించిన స్థాయి భావం భయం. ఇది మనకు భయంకరమైన దృశ్యాలను చూసినప్పుడు వాటి గురించి విన్నప్పుడు కలుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. మన ముందు ఒక వ్యక్తిని బస్సు ఢీకొన్నది. ఓకేనా, ఆ సందర్భంలో మనలో ఏం కలుగుతుంది అంటే కొంత కరుణ రసం అనేది కలుగుతుంది. కానీ ముందు భయం కలుగుతుంది. ఓకేనా, అయ్యో ఇలా జరిగింది అని ఒక రకమైన భయాన్ని మనం ముందు వ్యక్తం చేస్తాం. ఓకేనా, భయం వ్యక్తం చేసిన తర్వాత ఇతర రసాలు మనలో ప్రవహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భయం అనేటువంటి అంశం ఏదైతుందో అది మనకు ఒక స్థాయి భావంగా చెప్పడం. దానివల్ల భయానకం అనేక రసం అనేది ప్రసరిస్తుంది మన యొక్క శరీరంలో. మరొక స్థాయి భావాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ బీభత్సం అనేక రసం, దాని యొక్క స్థాయి భావం జుగుప్స. మరి బీభత్సం అనేక రసానికి ఉన్న స్థాయి భావం జుగుప్స అనుకుంటున్నాం. జుగుప్స అనేది ఎలా కలుగుతుంది అనే విషయాన్ని ఒకసారి అభ్యర్థి పరిశీలించినట్లయితే ఇక్కడ రక్తం చిందడం లేదా కక్కడం,
మొదలైన వాటి వల్ల కలిగేటువంటి యొక్క అసహ్య భావమే ఇక్కడ జుగుప్స అన్నారు. ఓకేనా? ఏదైనా మనకు రక్తం అనేది చిందడం అంటున్నాం ఇక్కడ. ఏది మనకు అనుకోకుండా ఏదో సంథింగ్ జరిగింది, ఒక ఇబ్బంది జరిగింది, అప్పుడు మనకు రక్తం అనేది మన నుంచి కక్కినట్టుగా కనబడింది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక రకమైన వికారం అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఆ వికారం వలన జుగుప్స, బీభత్సం అనే అంశాలు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. లేదా యుద్ధం జరుగుతుంది, ఫైటింగ్ జరుగుతుంది, అక్కడ రక్తాలు చిందుతున్నాయి, అప్పుడు మనలో ఒక రకమైన భావం అనేది కలుగుతుంది. అదే బీభత్సాన్ని సృష్టించేటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అదే జుగుప్స అనేటువంటి యొక్క స్థాయి భావం మనకి కలుగుతుందనే అంశాన్ని చెప్పడం జరిగింది. మరొక అంశాన్ని గమనించినట్లయితే ఇక్కడ రౌద్రం అనేటువంటి ఒక రసం, దీని యొక్క స్థాయి భావం క్రోధం. రౌద్రం అనేటువంటి యొక్క రసం అనేటువంటి యొక్క అంశానికి సంబంధించిన స్థాయి భావం క్రోధం అనుకుంటున్నాం. మరి ఈ క్రోధం అనేటువంటి ఒక అంశం ఎలా కలుగుతుంది, ఈ యొక్క స్థాయి భావం అనేది మనలో ఎలా కలుగుతుంది అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ప్రతికూల విషయాల వల్ల కానీ, శత్రువులు చేసిన ఆపద వల్ల కానీ కలిగేటువంటి ఒక దుఃఖమే క్రోధం అంటున్నాం ఇక్కడ మనం. ఓకేనా? ఇక్కడ మనం ఒక పని చేయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆ పని జరగడం లేదు. అప్పుడు మనకేమొస్తుంది అంటే బాధ కలుగుతుంది, అది క్రోధాన్ని పెంచుతుంది మనలో. ఓకేనా? ఇది ఇంకా జరగకపోయే అంశం వస్తుంది. లేదా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మనకు కొంచెం బాధను కలిగిస్తారు. ఆ సమయంలో కూడా మనలో ఒక రకమైన క్రోధం అనే అంశం అనేది కలుగుతుంది. అప్పుడు మనకు పుట్టేటువంటిది రౌద్రం అనేటువంటి రసంగా చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అభ్యర్థి గమనించాలి, రౌద్రమే అనేటువంటి రసం యొక్క స్థాయి భావం క్రోధం. క్రోధం ఏ రసానికి స్థాయి భావం? రౌద్రం. మరి శత్రువులు చేసిన ఆపద వల్ల కలిగేటువంటి యొక్క దుఃఖం ఏ స్థాయి భావాన్ని కలిగిస్తుంది? క్రోధం. కానీ ఇక్కడ అభ్యర్థి ఆ విధంగా ప్రశ్నల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ మనం. అదేవిధంగా అద్భుతం అనేటువంటి యొక్క రసం, దానికి సంబంధించిన స్థాయి భావం విస్మయం. మరి విస్మయం అనేటువంటి యొక్క స్థాయి భావం కలిగిన రసం ఏంటంటే అద్భుతం అన్నాం. ఈ విస్మయం ఎలా కలుగుతుంది మరి మనలో అంటే, ఇక్కడ అపురూపమైనటువంటి యొక్క అసాధారణమైన వస్తువులని చూడడం వల్ల ఆశ్చర్యం కలుగుతుంది. అసాధారణమైనటువంటిది మరియు అపూర్వమైన యొక్క వస్తువులు, కానీ మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడనటువంటి యొక్క వస్తువులు అనుకోండి, వాటిని చూసినప్పుడు మనకు కలిగేటువంటి యొక్క ఏంటి కలుగుతుందంటే ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం వలన కలిగే స్థాయి భావమే విస్మయం. కానీ ఆ విస్మయం వలన పుట్టేటువంటి యొక్క రసమే అద్భుతం. కానీ చాలా అద్భుతం జరిగింది ఈరోజు అనే యొక్క అంశం మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం. కానీ ఇది చాలా అద్భుతంగా ఉంది అంటుంటాం. అంటే మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు, ఇప్పుడే నూతనంగా చూసాము అనేక అంశాన్ని మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇది స్థాయి భావానికి సంబంధించిన అంశంగా చెప్పడం జరిగింది. మరియు మరొకటి శాంతం. శాంతం అనేటువంటి యొక్క రసానికి సంబంధించిన యొక్క స్థాయి భావం శమం. మరి ఈ శమం అనేటువంటి యొక్క అంశం మనలో ఎలా కలుగుతుంది అనే విషయాన్ని గమనిస్తే, వైరాగ్యం వలన కలిగేటువంటి యొక్క నిర్వికార మనస్సే శమం అన్నారు. ఓకేనా? మనం ఏ పని కూడా చేయాలనుకున్నా కూడా మన వల్ల కాక ఇక మనం ఏం చేసామంటే వైరాగ్యం చెందిపోయాం. ఇక నా వల్ల కాదు, నేను చేయలేను, ఎందుకు ఇది నాకు అవసరం లేదు అని చెప్పేసి వైరాగ్య జీవితంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనలో ఈ రౌద్రాలు కానీ ఇతరత్ర కానీ ఏది కూడా మనల్ని ప్రేరేపింప చేయలేవు. అప్పుడు కలిగేటువంటిదే శమం. ఆ శమం వల్ల కలిగేటువంటి యొక్క భావం రసం ఏదైతుందే శాంతమ రసంగా మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి శాంతరసానికి సంబంధించినటువంటి యొక్క భావం ఏంటంటే, స్థాయి భావం ఏంటంటే శమం అనే అంశాన్ని ఇక్కడ అభ్యర్థి గమనించాలి. మరి వైరాగ్యం వలన కలిగేటువంటి యొక్క స్థాయి భావం ఏందని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి శమం అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. మరి ఈ విధంగా మనం రసాలు, ఆ రసాలకు సంబంధించినటువంటి యొక్క స్థాయి భావాలు అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించడం అనేది జరిగింది. మరి రసాలన్నింటిలోకెల్లా అతి ముఖ్యమైన రసం ఏంది అన్నప్పుడు మన వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే, శృంగారమే అతి ప్రధానమైన రసంగా మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి రసాలు ఏంటివి, ఆ రసాలకు సంబంధించిన స్థాయి భావాలు ఏంటివి, ఈ రసం దేనివల్ల కలుగుతుంది అనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ తప్పనిసరిగా గమనించాలి. ఇక మరొక అంశం ధ్వని సిద్ధాంతం.
ధ్వని అంటే వ్యక్తులు మన యొక్క నోటి నుంచి వెలువడించే ప్రతి శబ్దం కూడా ధ్వనిగా చెప్తుంటాం. మరి ఈ ధ్వని ప్రతి శబ్దం అనేది ధ్వనిగా మారింది. ఆ ధ్వని నుంచి కొన్ని పదాలే మాటలుగా రూపాంతరం చెందడం అనేది జరిగింది. మరి ఈ ధ్వని ఎలా పుట్టింది అనడానికి కొన్ని సిద్ధాంతాలను రూపొందించడం అనేది జరిగింది ఇక్కడ. మరి ఈ ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే ఆనందవర్ధనుడు. ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆనందవర్ధనుడు. రస సిద్ధాంతం భరతుడు, ధ్వని సిద్ధాంతం ఆనందవర్ధనుడు. రస సిద్ధాంతాన్ని భరతుడు ఎక్కడ చెప్పాడంటే మనకి అతడు నాట్యశాస్త్రంలో చెప్పడం జరిగింది. ధ్వని సిద్ధాంతాన్ని మరి ఆనందవర్ధనుడు ఎక్కడ చెప్పాడంటే ధ్వన్యాలోకం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి ధ్వన్యాలోకం అనే గ్రంథం ఏదైతే ఉంటుందో ఈ గ్రంథాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే ఆనందవర్ధనుడు. కాబట్టి గమనించాలి అభ్యర్థులు, ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే ఆనందవర్ధనుడు. ధ్వని సిద్ధాంతాన్ని ఏ గ్రంథంలో ప్రతిపాదించాడంటే ధ్వన్యాలోకం. ధ్వన్యాలోకం అనే గ్రంథాన్ని రాసినది ఎవరంటే ఆనందవర్ధనుడు అని అభ్యర్థి తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. మరి ఈ ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ధ్వన్యాలోకం అనే గ్రంథానికి మరికొన్ని పేర్లు కూడా కలవు. వాటిని ఇక్కడ అభ్యర్థి గమనించాలి. దీనికి కావ్యలోకం, సహృదయలోకం అనేక పేర్లు కూడా కలవు. ధ్వన్యాలోకం అనేక గ్రంథానికి కావ్యలోకం, సహృదయలోకం అనేక పేర్లు కూడా కలవు అనేక విషయాన్ని అభ్యర్థి ఇక్కడ తప్పనిసరిగా గమనించాలి. అదేవిధంగా మనం ఈ ధ్వని సిద్ధాంతం ఏదైతుందో దీన్ని కొద్దిమంది విమర్శించారు. ఓకేనా, ఇది సరైనది కాదు అని చెప్పేసి విమర్శించిన సందర్భాలు ఉన్నవి. మరి ధ్వని సిద్ధాంతాన్ని ఏ వ్యక్తి విమర్శించాడు, ఏ అలంకారికుడు ఏ గ్రంథంలో విమర్శించాడు అనేక విషయాన్ని అభ్యర్థి తప్పనిసరిగా ఇక్కడ గమనించుకోవాలి. మనం దీన్ని పరిశీలించినట్లయితే మహిమభట్టు అనేక వ్యక్తి వివేకం అనే గ్రంథంలో విమర్శించాడు. వ్యక్తి వివేకం అనే గ్రంథాన్ని రాసింది మహిమభట్టు. దీనిలో ఏం చెప్పారు? ధ్వని సిద్ధాంతాన్ని మనకి వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా కుంతకుడు, ఇతడు వక్రోక్తి జీవితం అనే గ్రంథంలో ఈ యొక్క అంశాన్ని మనకి వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అభ్యర్థి గమనించాలి, వక్రోక్తి జీవితం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే కుంతకుడు. మరి దీనిలో దేని నుంచి చెప్పబడింది అంటే ధ్వని సిద్ధాంతాన్ని విమర్శించడం అనేది జరిగింది. అదేవిధంగా భట్టనాయకుడు, ఇతడు హృదయ దర్పణం అనేక గ్రంథంలో ఈ విషయాన్ని గురించి తెలియచేయడం అనేది జరిగింది. కాబట్టి అభ్యర్థి గమనించాలి, హృదయ దర్పణం యొక్క గ్రంథ రచయిత ఎవరు? భట్టనాయకుడు. వక్రోక్తి జీవితం కుంతకుడు. వ్యక్తి వివేకం మహిమభట్టు అనే విషయాన్ని విద్యార్థి గమనిస్తూ దీనిలో ధ్వని సిద్ధాంతాన్ని వ్యతిరేకించారనే విషయాన్ని కూడా ఇక్కడ అభ్యర్థి గమనించాలి తప్పనిసరిగా. మరియు ఈ ధ్వని సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దీన్ని కొద్దిమంది అంగీకరించి బలపరిచిన వారు కూడా ఉన్నారు, వ్యతిరేకించిన వారు ఉన్నారు, బలపరిచిన వారు ఉన్నారు. వ్యతిరేకించిన వారి గురించి ఇప్పుడు ఎవరు చూసాం మనం, ఇప్పుడు బలపరిచిన వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరు బలపరిచింది అంటే ఇక్కడ మమ్మటుడు, విశ్వనాథుడు, జగన్నాథ పండితరాయలు అనేక వారు ఎవరుతున్నారు, వీరు దీన్ని అంగీకరించడం అనేది జరిగింది. కాబట్టి ఆనందవర్ధనుడు ప్రతిపాదించిన ధ్వని సిద్ధాంతాన్ని అంగీకరించిన వారెవరు కింది వానిలో అంటే మమ్మటుడు, విశ్వనాథుడు, జగన్నాథ పండితరాయలు అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థి తప్పనిసరిగా గమనించాలి. ధ్వని సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించిన వారెవరు, ఏ గ్రంథంలో ప్రతిపాదించారు, దీన్ని విమర్శించిన వారెవరు, దీన్ని అంగీకరించిన వారెవరు అనేక విషయాన్ని అభ్యర్థి ఇక్కడ తప్పనిసరిగా గమనించాలి. మరి ఈ ధ్వని సిద్ధాంతాన్ని మనం గమనించినట్లయితే పదాలకు వాటి అర్థాలకు గల సంబంధాన్ని ధ్వని అనే అర్థంలో చెప్పారు. మనం ధ్వని అంటే నోటి నుంచి వెలువడేటువంటి యొక్క శబ్దం అనే అర్థంలో చెప్పుకున్నాం. మరి
ఆ పదాలు ఏవైతున్నాయో మన నోటిల నుంచి వచ్చినటువంటి యొక్క శబ్దాలు అయితే శబ్దాలే కొన్ని పదాలుగా రూపాంతరం చెందుతాయి. మరి రూపాంతరం చెందిన పదాలకి ఏం కావాలంటే అర్థం అనేటువంటి ఒక అంశం కలగాలి. ఇక్కడ అర్థం లేకపోతే దాన్ని ధ్వనిగా మనం చెప్పడానికి అవకాశం ఉండదు కొన్ని సందర్భాలు. కాబట్టి పదాలకు వాటి అర్థాలకు గల సంబంధం ఏదైతుందో దాన్నే ధ్వని అన్నాం. దానికి శక్తి అనే పేరును కూడా ఇక్కడ పెట్టుకోవడం అనేది జరిగింది. శక్తి అనగానేమి లేదా ధ్వని అనగానేమి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి గమనించాలి. మరియు దీనికి మరికొన్ని పేర్లు కూడా గలవు. దీన్ని ఏమంటారంటే వృత్తి, వ్యాపారం అని కూడా అంటారు. అంటే ఈ యొక్క ధ్వనిని, శక్తిని వృత్తి అని, వ్యాపారం అనే అర్థంలో కూడా మన వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని గమనించాలి. మరియు ధ్వని లేదా శక్తి అనేటువంటిది రెండు రకాలుగా ఉందన్నాడు. ఏంటిదా రెండు రకాలంటే ఒకటేమో శబ్దాన్ని అనుసరించి, రెండోదేమో అర్థాన్ని అనుసరించి అన్నాడు. ఓకేనా? ధ్వని అనేటువంటిది శబ్దాన్ని అనుసరించి ఒక రకంగా, అర్థాన్ని అనుసరించి మరొక రకంగా ఉందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ధ్వని సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకునే మన వాళ్ళు అలంకారాలని కూడా సృష్టించారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చేవి శబ్దాలంకారాలని, అర్థానికి ప్రాధాన్యత ఇస్తే అర్థాలంకారాల అర్థంలో కూడా మనం దీన్ని బట్టి ఇక్కడ కొంతవరకు అవగతం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం భావించుకోవడం జరుగుతుంటుంది. మరి ఈ ధ్వని సిద్ధాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆ రెండు రకాలు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాం. శబ్దాన్ని అనుసరించి కొన్ని రకాలు అనుకున్నాం, అదేవిధంగా అర్థాన్ని అనుసరించి కొన్ని రకాలు అనుకున్నాం. ఇందులో శబ్దశక్తులని 3 రకాలుగా విభజించుకున్నాం. ఓకేనా? ఇక్కడ శబ్దశక్తులు ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటి అభిధ, 2 లక్షణ, 3 వ్యంజన. మరి ఇక్కడ అభిధ అంటే ఏంది, లక్షణ అంటే ఏంది, వ్యంజన అంటే ఏంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. పదానికి ఉన్నటువంటి యొక్క శబ్దాన్ని అనుసరించి అందులో నుంచి ఏ శబ్దం పుట్టింది, ఇది శబ్దానికే ప్రాధాన్యత ఇస్తున్నామా, దాని అర్థానికి ప్రాధాన్యత ఇస్తున్నామా అనేక అంశాలు ఇక్కడ గమనించుకోదగిన అంశం ఉంది. మరి ఇక్కడ శబ్దశక్తులు వచ్చేసి మొత్తం 3 రకాలు అన్నాం. దాంట్లో అభిధ, లక్షణ, వ్యంజన అన్నాం. మరి ఇక్కడ అభిధ అనగానేమి అభ్యర్థి తప్పనిసరి గమనించదగిన విషయం. అభిధ అంటే శబ్దార్థములకు ఉండే పరస్పర సంబంధాన్ని నిర్ణయించడాన్ని సంకేతం అంటారన్నారు. ఓకేనా? ఇక్కడ మనకు శబ్దం ఉంది, అర్థం ఉంది. ఈ రెండింటికి మధ్య కొంత సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని తెలియజేసేదానే సంకేతం అంటున్నాం. ఓకేనా? ప అన్నాను ఉదాహరణకి. ఇది బయటికి వ్యక్తమైంది శబ్దం. ఈ వ్యక్తమైన శబ్దానికి అర్థాన్ని మనం కలిగించాలి. అర్థాన్ని కలిగించాలంటే దానికి ఒక సంకేతాన్ని సృష్టించాలి. మనం పలక మీద పా అని రాసుకుంటాం, కానీ అక్కడ సంకేతం మనకు కనిపించింది. ఆ సంకేతార్థాన్ని తెలిపేదాన్నే అభిధ అంటారు. ఆ సంకేతం అనేది ఎలా వచ్చిందో దాని యొక్క అర్థాన్ని తెలిపడానికి అంశం ఏదైతుందో దాన్నే అభిధ అంటారు. ఒక పదం అనేది వ్యుత్పత్తి చెందడం, ఈ పదం ఎలా పుట్టింది అని చెప్పేటువంటి అంశమే అభిధ అనే అర్థంలో ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అభిధ అనేటువంటిది 4 రకాలుగా కలదు. అభిధ అనేది ఎన్ని రకాలుగా ఉందంటే 4 రకాలుగా కలదు. ఏంటి ఆ యొక్క 4 రకాలు మనకి ఇక్కడ గమనించినట్లయితే మనం మొదటగా యౌగికం అనే అర్థాన్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ ఏమనుకుంటున్నామంటే యౌగికం. మరి యౌగికం అనగానేమి అంటే వ్యుత్పత్తి అర్థం ప్రధానంగా కలది. ఇక్కడ అభ్యర్థి గమనించాలి, ప్రశ్న అడుగుతున్నాడు మనల్ని. వ్యుత్పత్తి అర్థం ప్రధానంగా కలిగినటువంటి యొక్క శబ్దశక్తి ఏది లేదా అభిధావృత్తి ఏది అని అడుగుతుంటారు. కాబట్టి ఇక్కడ యౌగికం అనే విషయాన్ని గమనించాలి. అంటే దీంట్లో ఏది ప్రధానంగా ఉందంటున్నాం, వ్యుత్పత్తి అర్థం ప్రధానంగా ఉందంటున్నాం. కానీ వ్యుత్పత్తి అర్థాలు మనకు తెలుసు. కానీ ఒక పదం అనేది పుట్టడానికి గల కారణం, ఇది ఏ విధంగా పుట్టింది అని తెలియజేసేదే వ్యుత్పత్తి అర్థం. ఓకేనా? ఉదాహరణకు మనం గమనించినట్టయితే ముక్కంటి 3 కన్నులు కలవాడు అనే అర్థం తీసుకుంటాం. ఓకేనా? మరి ముక్కంటి అనే పదం ఎలా పుట్టింది అంటే 3 కన్నులు కలవాడు అనే అంశం నుంచి పుట్టిందన్నాం. ఓకేనా? మరి దీనికి సంబంధించిన అంశాన్ని మనం గమనించినట్లయితే మనం దాని అర్థం ఏమిటి, ఇక్కడ శివుడు అనే అర్థాన్ని తీసుకుంటాం. ముక్కంటి అంటే
శివుడు అనే అర్థాన్ని ఇక్కడ మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. అట్లనే ఇక్కడ పాచకుడు అనే అర్థాన్ని చెప్పారు. ఇక్కడ పాచకుడు అంటే ఎవరు? పాకం చేసేవాడు. పాకం అంటే వంట చేయడం అనే అర్థం తీసుకుంటాం. మరి పాకం చేసేవాడు అనే వ్యుత్పత్తిని సూచిస్తుంది ఇక్కడ మనకి. ఆ వ్యుత్పత్తికి సంబంధించిన పదాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా యౌగికంగా ఇక్కడ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా దశకంఠుడు అంటారు. దశకంఠుడు అంటే 10 తలలు కలవాడు అనే అర్థాన్ని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్లా వ్యుత్పత్తి అర్థాన్ని కలిగినటువంటి అంశం ఏదో దాన్ని యౌగికం అనే అర్థంలో మన వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మరి ఈ యొక్క అభిధావృత్తిలో మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రూఢం అనే అంశం ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. మరి రూఢం అంటే అర్థమైంది ఇక్కడ వ్యుత్పత్తి అర్థంతో సంబంధం లేకుండా నియమితమైన యొక్క అర్థాన్ని బోధించే శబ్దం. ఇప్పటివరకు మనం ఏమనుకున్నట్టే ఒక పదం ఎలా పుట్టిందో అది ఎలా అర్థాన్ని సృష్టించిందో చెప్పుకున్నాం. అది వ్యుత్పత్తి అర్థం అనుకున్నాం, అదే యౌగికం అనుకున్నాం. కానీ ఇక్కడ వ్యుత్పత్తితో సంబంధం లేదు, మనకు ఆ పదం ఎలా పుట్టిందో సంబంధం లేదు. లేకోకుండా దాన్ని నియమిత అర్థంలో ఉపయోగిస్తున్నాం, దాన్నే రూఢం అన్నాం. ఉదాహరణకి బల్ల, నోరు, జింక, పుస్తకం, ఇట్లా అనేక రకాలైన పదాలు ఉంటాయి మనకి. కానీ అక్కడ ఆ పదం ఎలా పుట్టిందో మనకు సంబంధం లేదు. అలాంటి యొక్క అంశాన్ని తీసుకొని దాన్ని పదాన్ని ఉపయోగిస్తున్నాం, దాన్ని రూఢం అనే అర్థంలో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. యౌగికం అంటే వ్యుత్పత్తి అర్థంతో కూడుకున్న అంశం, రూఢం అంటే నియమిత అర్థంతో కూడిన అంశంగా ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది. మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే యోగరూఢం, మన దాంట్లోనే పదంలోనే కనిపిస్తుంది. యోగము యౌగికం అనే అంశం ఉంది, రూఢం అనే అంశం ఉంది. రెండింటి యొక్క మిళితంగా మనకి కనిపిస్తున్నటువంటి అంశం. అంటే ఏముంటాయి మనకు దీంట్లో? వ్యుత్పత్తి అనే అంశం ఒకటి ఉంది, నియమిత అర్థం అనే అంశం ఉంది. రెండింటికి కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు మనకి దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంటుంది. వ్యుత్పత్తి అంశాలు ఉంటాయి, రూఢమైన నియమితమైన అంశాలు కూడా దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణ మనం ఇక్కడ గమనించినట్లయితే ఒకటి పంకజం అనే పదం, 2 అల్లుడు అనే పదం తీసుకున్నాం మనం ఇక్కడ మనం. ఓకేనా? మరి పంకజం అనగానేమి అంటే పద్మం అనే అర్థాన్ని సృష్టిస్తున్నాం మనం ఇక్కడ. ఓకేనా? పంకజం అంటే పద్మం అనే అర్థాన్ని ఇక్కడ మనం తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇది కేవలం అర్థానికి సంబంధించిన అంశాన్ని చెప్పుకున్నాం. మరొక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ అల్లుడు అనే అంశాన్ని మనం గమనించినాం. దీనికి ఒక అర్థం ఉంది. ఏంటిది ఆ యొక్క అర్థం? అల్లుడు అంటే ఎవరు? మనకి కూతురు యొక్క భర్త అనే అంశానికి మనం తీసుకోవడం జరిగింది. ఇది ఒక అర్థం. కానీ దీనికి ఒక వ్యుత్పత్తి కూడా ఉంది. ఏంటిది ఆ యొక్క వ్యుత్పత్తి అంటే కుటుంబాన్ని విస్తరించేవాడే అల్లుడు అనే వ్యుత్పత్తి అర్థం కూడా మనకి ఇక్కడ ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ అర్థం అనే అంశం ఉంది, అంటే నియమిత అర్థం ఉంది, మరియు వ్యుత్పత్తి అనే అంశం కనబడుతుంది. ఇట్లా రెండింటికి సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో దాన్ని యోగరూఢం అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. ఓకేనా? యౌగికం, రూఢం, యోగరూఢం అనే అంశాన్ని ఇక్కడ మనం అభ్యర్థులు గమనించాలి. మరొక అంశాన్ని గమనిస్తే యౌగిక రూఢం అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మరి ఏంటిది యొక్క యౌగిక రూఢం అంటే వ్యుత్పత్తి వల్ల వచ్చిన అర్థం వేరు, రూఢి వల్ల వచ్చిన అర్థం వేరువేరుగా ఉండడం. ఓకేనా? మనం చెప్పుకున్న యొక్క పదం, ఒక పదం ఏదైతుందో ఇది ఎలా పుట్టిందని చెప్పేటప్పుడు అర్థం వేరుగా ఉంటుంది, దానికి మనం నియమిత అర్థం తీసుకుంటాం, ఆ అర్థం వేరుగా ఉంటుంది. ఓకేనా? అలా వేరువేరుగా ఉండేటువంటి వాటిని ఏమంటారంటే యౌగిక రూఢం అనే అర్థంలో మనం చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ అభిధావృత్తికి సంబంధించిన అంశాలు 4: యౌగికం, రూఢం, యౌగిక రూఢం, యోగరూఢం అనే అంశాలని అభ్యర్థులు ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ గమనించుకోవాలి. దీంట్లో రెండవ అంశం లక్షణ. ఇక్కడ అభిధ, లక్షణ, వ్యంజన అని చెప్పుకున్నాం. దాంట్లో అభిధ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు లక్షణ గురించి చెప్పుకున్నాం. మరి లక్షణ అంటే ఏంది ఇక్కడ అనే విషయాన్ని అభ్యర్థులు గమనిస్తే అభిధార్థ సంబంధము గల మరొక అర్థాన్ని తెలిపేది. ఓకేనా? అభిధార్థ సంబంధం గల, అక్కడ అభిధ అనుకుంటే వ్యుత్పత్తి అర్థం అనుకున్నాం. ఓకేనా? మనం దానికి సంబంధం గల మరొక అర్థాన్ని సృష్టించేటువంటి దాన్ని లక్షణ అనే అర్థంలో చెప్పడం జరిగింది. ఇది రూఢి ప్రయోజనాన్ని అనుసరించి 2 రకాలుగా ఉంది. ఓకేనా? మనం నియమిత అర్థాన్ని ఇస్తామని చెప్పాం. రూఢి అంటే నియమిత అర్థాన్ని కలిగించడం.
నియమిత అర్థాన్ని బట్టి ఇది రెండు రకాలుగా ఉండడం అనేది జరిగింది. ఏంటి యొక్క రెండు రకాలు ఒక్కసారి మనం గమనిస్తే, సంబంధ నిబంధ లక్షణం మొదటి అంశం. ఓకేనా? సంబంధ నిబంధ లక్షణ. ఇక్కడ నిబంధనం అంటే అర్థమైంది మూలం అని అర్థం. ఈ పదం ఎలా పుట్టింది, దీనికి మూలం ఏమిటి అని చెప్పేటువంటి యొక్క అంశమే ఇక్కడ దీంట్లో మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఉదాహరణకి మనం ఒక అంశాన్ని గమనించినట్టయితే, రోడ్డు మీద బడి ఉంది అనే ఒక పదం తీసుకున్నాం మనం. ఓకేనా? బడి ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతుంటారు మనల్ని, లేదా మీ యొక్క ఇల్లు ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతుంటారు. అప్పుడు మనం ఏమంటామంటే రోడ్డు పక్కన అనుకోకుండా రోడ్డు మీద అంటాం మనం. ఓకేనా? మరి రోడ్డు మీద ఎక్కడైనా ఇల్లు ఉంటుందా అంటే ఉండదు. కానీ ఆ పదం అనేది అక్కడ అలా పుట్టింది అని చెప్పేటువంటిది దానికి సంబంధం ఉంది. రోడ్డుకి ఇంటికి, రోడ్డుకి బడికి సంబంధాన్ని మనం ఇక్కడ కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి రోడ్డు మీద బడి ఉంది అనే చెప్పేటువంటి పదం ఏదైతుందో అది సంబంధ నిబంధ లక్షణంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంటుంది. ఓకేనా? మరి ఇది ఇల్లు నిజంగా రోడ్డు మీదనే ఉందా అని ప్రశ్న చేసినప్పుడు కూడా రోడ్డు మీదనే ఉందయ్యా అని మనం సమాధానం చెప్తుంటాం అన్నమాట. కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటారంటే సంబంధ నిబంధ లక్షణంగా చెప్పడం జరుగుతుంది. మరొక అంశం సామ్య నిబంధనం. సామ్యం అంటే పోలిక లేదా మనం పోల్చుకొనుట అనే అర్థంలో మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తిగా పోల్చి చెప్పుకోవడం. కానీ ఒక వ్యక్తిని మరొక వ్యక్తిగా పోల్చి చెప్పుకోవడాన్నే మనం ఇక్కడ సామ్య నిబంధ లక్షణంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? మరి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎలా పోల్చుకుంటారో మనకు అప్పుడప్పుడు చెప్పుకుంటాం. కానీ అతడు చిరంజీవి అని, లేదే ఆమె రంభ అని, కానీ ఇట్లా మనం పదాలు ఉపయోగిస్తుంటాం అన్నమాట. ఓకేనా? మరి అతడు నిజంగా చిరంజీవి అంటే కాదు, ఆమె నిజంగా రంభ అంటే కాదు. కానీ మనం ఇక్కడ పోలిక చేస్తున్నాం, సామ్యాన్ని చెప్తున్నాం. కాబట్టి ఇలాంటి యొక్క పదాలు ఏవైతున్నాయి అవి సామ్య నిబంధ లక్షణానికి సంబంధించిన అంశాలుగా మనం ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ సంబంధ నిబంధనం, సామ్య నిబంధనం. సంబంధం అంటే ఒకదానికి మరొకదానికి అనుబంధం ఉంటుందని చెప్పుకున్నాం. సామ్యం అంటే పోలిక ఉంటుందనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. ఇక్కడ సామ్య నిబంధన యొక్క ప్రయోజనం అనేక అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశమే మనం అతడు నిజంగా చిరంజీవి కాదు అనే అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. మరియు సామ్య నిబంధ రూఢి లక్షణ. ఓకేనా? సామ్య నిబంధనం అనే అంశాన్ని మనకు చెప్పుకున్నాం. ఓకేనా? దీనికి రూఢి అనే పదం కూడా ఉంది. రూఢి అంటే మనం చెప్పుకున్నాం ఖచ్చితంగా ఈ పదాన్ని ఉపయోగించడం, నియమిత పదాన్ని ఉపయోగించడం అని చెప్పుకున్నాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ సామ్యం ఉంది, రూఢి పదం ఉంది, రెండు అంశాలు ఉన్నాయి. కానీ ఆ రెండింటితో కూడిందే సామ్య నిబంధ రూఢి అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి చెంబు అనేక పదం ఉంది. మరి ఈ చెంబు అనే పదాన్ని మనం దేని కొరకు ఉపయోగిస్తామంటే సహజంగా పూర్వకాలంలో రాగితో తయారు చేయబడింది చెంబు అనే అర్థంలో తీసుకున్నాం. ఓకేనా? మరి ఈ రోజులలో చెంబు అంటే రాగి కాదు, ఏ పాత్రతో చేసిన దాన్నైనా చెంబు అనే అర్థంలో తీసుకుంటున్నాం మనం. కానీ నీటిని ఇవ్వడానికి ఉపయోగించే పాత్రను మనం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ రూఢి పదం ఒకటి ఉంది, చెంబు. దాన్ని సామ్యంగా చెప్తున్నాం, అలాంటి దాన్ని పోల్చుకొని ఇది చెంబు అనే అర్థంలో ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇక్కడ చెంబు అనేది రూఢి పదం, దానికి సామ్య పదాలు ఇతర పదాలను తీసుకొని చెప్పడాన్ని సామ్య నిబంధ రూఢి లక్షణంగా చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. మరియు వ్యంజన వృత్తి. ఇక్కడ అభిధ, లక్షణ, వ్యంజం అనే అంశం గురించి మాట్లాడుకున్నాం. ఇందులో వ్యంజన వృత్తి గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి వ్యంజనం అంటే ఏంటి అంటే ఇది శబ్దం అందించగల అత్యున్నత అర్థమే వ్యంజనం అన్నారు. ఒక పదం ఎంత గొప్పనైన అర్థాన్ని, అత్యున్నతమైన అర్థాన్ని ఇస్తుందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది దీంట్లో ప్రకృతార్థాన్ని దానికంటే సుందరమైన అర్థాన్ని ఇచ్చేది అన్నాడు. ఓకేనా? ప్రకృతి పదం అంటే యథావిధిగా రూపాంతరం చెందిన అంశం ఉంటుంది, దానికంటే కూడా ఇంకా సుందరమైన అర్థాన్ని చెప్పడాన్నే వ్యంజన అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? మరి ఈ వ్యంజన వృత్తి అనే అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఇది 3 రకాలుగా ఉంటుందనే విషయాన్ని అభ్యర్థి గమనించాలి.
ఏంటిదా యొక్క 3 రకాలు మనకు దీంట్లో ఉన్నటువంటిది? ఒకటి శబ్దశక్తి మూల వ్యంజన, 2 అర్ధశక్తి మూల వ్యంజన, 3 ఉభయశక్తి మూల వ్యంజన అనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అత్యున్నతమైన అర్థాన్ని ఇవ్వడాన్ని వ్యంజనం అనే అర్థంలో చెప్పడం జరిగింది. కాబట్టి శబ్దానికి ప్రాధాన్యత ఇస్తూ, అర్థానికి ప్రాధాన్యత ఇస్తూ, ఉభయం రెండింటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క పదాలు అనేవి రూపాంతరం చెందడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీంట్లో భాగంగా శబ్దశక్తి మూల వ్యంజనం అనే అంశాన్ని గురించి మనం ఇక్కడ గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో కొన్ని శబ్దాలకు అనేక అర్థాలు బోధించే శక్తి ఉంటుంది. కొన్ని శబ్దాలకి అనేక అర్థాలను బోధించేటువంటి యొక్క శక్తి ఉండడం అనేది జరుగుతుంది. అట్టి శబ్దశక్తిని ఆధారంగా చేసుకునే మనం అంతరార్థాన్ని బోధించేటువంటి యొక్క శక్తి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక పదం అనేటువంటిది పుట్టినప్పుడు దానికి అనేక రకాల అర్థాలు అనే అంశం ఉంటుంది. ఆ అర్థాలలో అతి ముఖ్యమైన అర్థాన్ని మనం ఇక్కడ తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఈ విధంగా మనం ఇక్కడ వ్యంజన వృత్తికి సంబంధించిన అంశాల్లో భాగంగా శబ్దశక్తి మూల వ్యంజనాల గురించి మనం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈరోజు మనం ఇక్కడ రస సిద్ధాంతాల్లో భాగంగా నవరసాలు అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. నవరసాలు అంటే ఏంటివి, ఈ నవరసాలని ఎవరు చెప్పారు, నవరసాలు కాకుండా అలంకారికుల ప్రకారం ఇంకా ఏ రకాలైన రసాలు ఉన్నవి, వాటిని ఎవరు ప్రతిపాదించారు, వాటి స్థాయి భావాలు ఏంటివి, ధ్వని సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ధ్వని సిద్ధాంతంలోని శబ్ద లక్షణాలు ఏంటివి అనే విషయాన్ని అభ్యర్థులు తప్పకోకుండా గమనించే మంచి మార్కులు సాధించగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.